డాండ్రఫ్ అనేది కామన్గా చూస్తూ ఉంటాము. డాండ్రఫ్ ఈజ్ అ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద స్కాల్ప్ అనమాట. తర్వాత స్కాల్ప్లో అంటే మాడిపైన ఉండే ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఒక చిన్న ఆర్గానిజం పెరుగుతుంది, అంటే ఆయిల్ కోసం వస్తుంది అది. అంటే ఆయిలీ బాడీస్లో ఈ పిట్రోస్పోరం అనే ఫంగస్ రావడం వల్ల డాండ్రఫ్ లాగా అది బయటపడుతుంది అనమాట. సో దీనికి మనం గుడ్ క్లెన్జర్ ఇస్తాము, అంటే గుడ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ ఇస్తాము. ఆయిల్ ఎక్కువ పెట్టొద్దని చెప్తాము. ఎక్కువ స్కిన్ని గట్టిగా వేసేయడము, అలా జడలు అలా వేయకుండా కొంచెం లూజ్గా వదలమని చెప్తాము. నార్మల్ డాండ్రఫ్ అంటే చిన్న చిన్న వైట్ ఫ్లేక్స్ కానీ ఎల్లో ఫ్లేక్స్ కానీ వచ్చి ఉంటాయన్నమాట. అదే సోరియాసిస్ అనుకోండి, స్కాల్ప్ సోరియాసిస్, స్కాల్ప్ రెడ్ అయిపోయి సిల్వరీ వైట్ ఫ్లేక్స్ కనబడతాయి అన్నమాట. సో ఇది డయాగ్నోస్ చేయడానికి మీరు డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయితే మనకి డాండ్రఫ్ అనేది ఈజీగానే వెళ్ళిపోతుంది. స్కాల్ప్ సోరియాసిస్కి కొంచెం ఓరల్ ట్రీట్మెంట్ కానీ కొంచెం అడ్వాన్స్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది.